నమస్కారం. ఈ వీడియో మీరు చూస్తున్నారంటే మీకు జగన్నాథుని మీద అపారమైన భక్తైన ఉండాలి, లేదా ఈ దేవాలయంలో ఉన్న అద్భుతమైన రహస్యాల గురించి తెలుసుకోవాలనే ఆతృత అయినా ఉండాలి. కానీ ఒక్క విషయం గ్యారంటీ, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక్కసారైనా ఇది నిజంగా సాధ్యమా అని ఆశ్చర్యపోతారు. ఆధునిక సైన్స్ కూడా సమాధానం చెప్పలేని 7 అద్భుతమైన రహస్యాలు నేటి ఈ వీడియోలో మీకోసం. మీరు ఒక విషయం చెప్పండి, గాలి ఎప్పుడైనా ఒకే దిశలో వీస్తుంది కదా, కానీ పూరి జగన్నాథ ఆలయంలో ఆ నియమం పనిచేయదు. రోజు సముద్రం నుంచి గాలి భూమి వైపుకి వస్తుంది, కానీ సాయంత్రం అయ్యాక అది తిరిగి సముద్రంలోకే వెళ్తుంది. ఇది సాధారణంగా అన్ని కోస్టల్ ఏరియాస్లో వేరుగా జరుగుతుంది. సైంటిస్టులు కూడా ఇప్పటికీ ఈ రహస్యం ఏంటో చెప్పలేకపోయారు. ఇది కేవలం మొదటి రహస్యం మాత్రమే. మున్ముందు ఇంకా గొప్ప రహస్యాలు మీ ముందు పెడతాను. రహస్యం 1. పూరి జగన్నాథ దేవాలయంలో శిఖరం పైనున్న జెండా చూస్తే అది ఎప్పుడు గాలికి వ్యతిరేకంగానే ఎగురుతుంది. ఇది ఏరోడైనమిక్స్ నియమాలను పూర్తిగా ఇగ్నోర్ చేసింది. ప్రతిరోజు ఒక పూజారి 45 అంతస్తుల ఎత్తైన శిఖరం పైకి ఎక్కి ఆ జెండాను మారుస్తారు. ఒక్కరోజు కూడా ఈ పని ఆపరు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రంగు జెండా. గమనించాల్సిన విషయం ఏంటంటే 1800 సంవత్సరాల చరిత్రలో ఒక్కసారి కూడా ఈ ఆచారం ఆగలేదు. జగన్నాథుడు తన భక్తులను వదలడు. ఇదే కేవలం నమ్మకం కాదు, చరిత్ర. రహస్యం 2. ఇది చాలా మందికి తెలియని రహస్యం. పూరి జగన్నాథ ఆలయ శిఖరం రోజులో ఏ సమయంలోనూ ఏ దిశలోనూ నీడ పడదు. మీరు ఆర్కిటెక్ట్ అయినా ఫిజిసిస్ట్ అయినా ఇది ట్రిగ్నోమెట్రికల్ ఇంపాసిబుల్ అని చెప్పారు, కానీ ప్రత్యక్షంగా వెళ్ళి చూసిన వారు ఇది నిజమే అని కన్ఫర్మ్ చేస్తారు. దీనికి ఇప్పటి వరకు ఏ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ రాలేదు. రహస్యం 3. రోజు దేవాలయానికి లక్షల మంది పైగా భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ప్రసాదం వండుతారు, కానీ అందులో అద్భుతం ఏముంటుంది? ఒక చోట 7 కుండలు ఒకదాని మీద ఒకటి పేర్చి వంట చేస్తారు. సాధారణంగా అయితే కింద ఉన్న కుండలో వంట ముందుగా అవుతుంది కదా, కానీ ఇక్కడ అన్నిటికన్నా పైన ఉన్న కుండలో వంట ముందుగా అవుతుంది. ఎంతమంది వచ్చినా ప్రసాదం మాత్రం తక్కువ కాదు. అదే సమయంలో వృధా కూడా కాదు, సరిగ్గా సరిపోతుంది. రహస్యం 4. పూరి బీచ్ నుండి దేవాలయం వరకు దాదాపుగా 100 మీటర్లు దూరంలోనే ఉంటుంది, కానీ దేవాలయంలోకి అడుగు పెడితే సముద్రపు అలల శబ్దం పూర్తిగా వినిపించదు. సింహద్వారం వెలుపల నిలబడినప్పుడు శబ్దం వినిపిస్తుంది. లోపలికి అడుగు పెడితే పూర్తిగా నిశ్శబ్దం మాత్రమే ఉంటుంది. ఆ నిశ్శబ్దంలో భగవంతుడు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇది భక్తులే చెప్పారు. రహస్యం 5. అనేక పవిత్రమైన స్థలాల్లో పక్షులు ఎగరవు అని చెప్తూ ఉంటారు. పూరి జగన్నాథ ఆలయ విషయాల్లో ఇది 100% నిజం. దేవాలయం పైన ఎటువంటి పక్షి ఎగరదు. గద్దలు, పావురాలు, కాకులు, ఏ పక్షి కూడా గోపురం పైన ఎగరదు. అంతేకాదు, గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆ ప్రాంతం విమానాలు కూడా ఎగరకూడదు. ఇది కోఇన్సిడెన్స్ అంటారా, లేదా దేవుని శక్తి అంటారా? రహస్యం 6. శిఖరం పైనున్న సుదర్శన చక్రం. పూరిలో మీరు ఏ మూల నుంచైనా చూడండి, అది మీ వైపే చూస్తున్నట్టుంటుంది. ఇది ఇంజనీరింగ్ మిస్టరీ. ఎదుటి నుంచి చూసిన ఫేస్ ఆన్ కనిపించే విధానం, దాన్ని డిజైన్ చేయడం ఎలా సాధ్యమైంది? మరో విషయం, ఆ చక్రం బరువు దాదాపుగా 1 టన్ను. అంత ఎత్తుపై అంత భారీ వస్తువు సిమెంట్ లేకుండా, ఏ మోడర్న్ ఎక్విప్మెంట్ లేకుండా వేల సంవత్సరాల క్రితం ఎలా కట్టారు, ఎలా నిలబెట్టారు? రహస్యం 7. ఇది అన్నిటికన్నా పవిత్రమైన, అన్నిటికన్నా గొప్ప రహస్యం. పూరి జగన్నాథుని విగ్రహంలో ఉన్న బ్రహ్మ పదార్థం ఉంటుంది. ప్రతి 12 లేదా 19 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే నవ కళేబర ఉత్సవంలో పాత విగ్రహాల నుండి కొత్త విగ్రహాలకి ఈ బ్రహ్మ పదార్థాన్ని మారుస్తారు. అయితే ఈ ప్రాసెస్ అర్ధరాత్రి పూరి జగన్నాథ్ ఆలయంలో చీకట్లో జరుగుతుంది. పూజారులు కళ్ళకు గంతులు కట్టుకుంటారు, చేతులకి గుడ్డలు చుట్టుకుంటారు. వారెవరూ ఆ పదార్థాన్ని చూడరు,
తాకలేరు. ఆ పదార్థం ఏంటి? ఇప్పటి వరకు ఏ మనిషికి తెలియదు. తెలిసినా ఎవ్వరు చెప్పరు. జగన్నాథుడు అంటే జగత్తుకు నాథుడు. అన్ని జాతులకు మరియు అన్ని మతాలకు అందరికీ సమానంగా దర్శనమిచ్చే దేవుడు. ఆ రహస్యాలు మీకు ఎంత ఆశ్చర్యాన్ని కల్పించాయో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి ఈ అద్భుతమైన రహస్యాలు చెప్పండి. జై జగన్నాథ.